ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. మా ఈ ప్రత్యేక జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. మిత్రులారా, ఈ 4 విషయాలు నిజమై తీరతాయి. అవును నా ప్రియమైన మిత్రులారా, మీరు వింటున్నది అక్షరాల నిజం. రాబోయే 4 రోజులలో మీ జీవితంలో జరగబోయే ముఖ్యమైన సంఘటన గురించి వింటే మీకు కరెంట్ షాక్ తగలవచ్చు. గత 10 సంవత్సరాలుగా జరగని పని రాబోయే రోజులలో జరగబోతుంది. అవును నా ప్రియమైన మిత్రులారా, దేవుడి ఇంట్లో ఆలస్యం ఉండవచ్చు, కానీ అన్యాయమైతే ఉండదు. ఆయన ఇచ్చేటప్పుడు పైకప్పు పగిలిపోయేలా ఇస్తారని అంటారు. మీరు మీ జీవితంలో ఊహించని శుభవార్త మీ జీవితంలో రాబోతుంది. అవును మిత్రులారా, మీరు చాలా కష్టపడ్డారు, చాలా పోరాడారు, కానీ ఇప్పుడు వరకు మీ జీవితంలో మీ జీవితాన్ని మార్చే సంఘటన జరగలేదు. మీ కష్టానికి తగిన ఫలితం మీకు లభించలేదు. కానీ దేవుడు ఇచ్చేటప్పుడు 4 వైపుల నుండి ఇస్తాడని అంటారు కదా. ఇప్పుడు చూడండి, గ్రహాలు మరియు గోచారం రెండూ మీకు శుభంగా మరియు అదృష్టకరంగా ఉన్నాయి. మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి మరియు ఈ వీడియోను జాగ్రత్తగా చివరి వరకు చూస్తేనే మీరు అలా చేయగలరు. ఈ రోజు ఈ వీడియోను నిర్లక్ష్యం చేసేవారు జీవితాంతం పశ్చాత్తాపడతారు. ఎందుకంటే ఇలాంటి వీడియో మరియు ఇలాంటి అవకాశం మళ్లీ రాదు కాబట్టి. అవును మిత్రులారా, వీడియో ప్రారంభించే ముందు దుర్గామాత యొక్క నిజమైన భక్తులు, మహాబలి మహాశక్తిశాలి హనుమంతుడి నిజమైన భక్తులు అందరూ ముందుగా వీడియోని ఒక మంచి లైక్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో నిజమైన మనసుతో, నిజమైన హృదయ భావనతో జై మాతాజీ, జై శ్రీరామ్, జై హనుమాన్ అని 3 సార్లు తప్పకుండా రాయండి. దీనివల్ల ఆ దుర్గామాత మరియు మహాబలి హనుమంతుడి యొక్క ప్రత్యక్ష ఆశీర్వాదం మీ అందరికీ మరియు మీ కుటుంబం మొత్తానికి లభిస్తుంది. మిత్రులారా, మీ అందరి జీవితంలో రేపటి నుండి మార్పు రాబోతుంది మరియు ఈ విషయాన్ని మీకు చెప్పడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి రోజు చూడడానికి మీ కళ్ళు ఎదురు చూశాయి. అవును మిత్రులారా, మీరు మీ జీవిత కాలంలో ఎంత కష్టపడ్డారో దాని ఫలితం మీకు ఎప్పుడు లభించలేదు. కానీ మీరు ఎప్పుడు భగవంతునిపై విశ్వాసాన్ని వదులుకోలేదు. మీ జీవితం ఎప్పుడు మారుతుందో అని మీరు ఆశతో ఎదురు చూస్తున్నారు. మిత్రులారా, ఆ సమయం వచ్చేసింది. ఇప్పుడు మీ అందరి జీవితం మారబోతుంది. మేము మీకు చెప్పబోతున్నాం. రేపటి నుండి మీరు కూర్చున్న చోటే రాజుగా మారతారు మరియు మీ అభివృద్ధి కూడా కూర్చున్న చోటే జరగబోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు జీవితంలో ఏ పని చేసినా అది కఠినమైన శ్రమతో కూడిన పని. అవును మిత్రులారా, గతంలో మీ అందరి జీవితం చాలా కష్టాలతో నిండిన రోజు, చాలా బాధలు నిండిన రోజు. ఇంత బాధలు నిండిన రోజులు అంటే మీరు దీని గురించి ఎవరికి చెప్పలేదు. అలాంటి పరిస్థితులు మీ జీవితంలో వచ్చింది. చాలాసార్లు మీరు ఆకలితోనే పడుకున్నారు మరియు చాలాసార్లు మీరు అందరి జీవిత కాలంలో అలాంటి సంఘటన జరిగింది. అది మిమ్మల్ని రుణగ్రస్తుడిగా చేసింది. జీవితంలో ఇబ్బందులు అందరికీ వస్తాయి, కానీ మిత్రులారా, మీ జీవితంలో ఇబ్బందుల పర్వతం విరిగిపడింది. అది మీకే తెలుసు. మీరు గత రోజులను గుర్తు చేసుకుంటే మీ కళ్లల్లో నీళ్లు కూడా వస్తాయి. గతంలో మీరు కళ్ళు మూసుకొని నమ్మిన వారే మీకు ద్రోహం చేశారు. మీరు పగలు రాత్రి చూడకుండా ఎవరి కోసం కష్టపడ్డారో అలాంటి వాళ్లే మిమ్మల్ని వదిలి వెళ్లారు. వారు పిలిచినప్పుడు, వారు చెప్పినప్పుడు మీరు వారి మాటలకు సిద్ధమైపోయారు. మీరు వారి కోసం ప్రతిదీ చేశారు. కానీ మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం, మీకు వారి అవసరం ఉన్నప్పుడు వారందరూ మీకు వీపు చూపించారు. ఏ ఒక్కరు మీకు కష్టంలో తోడుగా నిలబడలేదు. ఇంత కష్టం మరియు ఇంత బాధ ఉన్నప్పటికీ మీరు పోరాటం వదలలేదు. మిత్రులారా, మీరు ఎల్లప్పుడూ దేవుడిపై నమ్మకం ఉంచారు మరియు దేవుడు ఏదో ఒక రోజు మీ మాట తప్పకుండా వింటాడని మీరు మీ మనసులోనే నమ్ముకున్నారు. ఇప్పుడు దేవుడు మీ మాట విన్నాడు. ఈ రోజు మీ అందరి కోసం సంకటమోచన మహాబలి హనుమంతుడి ఆశీర్వాదంతో ఈ అద్భుతమైన అద్భుతం జరగబోతుంది. అవును మిత్రులారా, మీరు వింటున్నది అక్షరాల నిజం. అన్ని కష్టాలను క్షణంలో నాశనం చేసే సంకటమోచన మహాబలి హనుమాన్జీ ఇప్పుడు మీ అందరి జీవితంలో దయ చూపారు. మీ పరీక్ష సమయం ఇప్పుడు ముగిసింది. ఇప్పుడు ఫలితాన్ని పొందే సమయం వచ్చేసింది. మీరు వింటున్నది అక్షరాల నిజం. మహాబలి గత కొంతకాలంగా మీపై తన దృష్టిని ఉంచారు. మీరు ఎక్కడ ధైర్యాన్ని కోల్పోలేదు. మీ స్థానంలో మరొకరు ఉంటే ఇదంతా వదిలి తప్పుడు పనులు చేయడం మొదలు పెట్టేవారు. తప్పుడు వ్యాపారాలు చేయడం మొదలు పెట్టేవారు. కానీ స్నేహితులారా, మీరు ఎప్పుడు ధర్మాన్ని వదలలేదు. మీరు 2 నెంబర్ పనులు చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని లేదా
మన జీవితంలో ఎక్కువ సంతోషం వస్తుందని మీరు ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే మీకు దేవుడిపై నమ్మకం ఉంది మరియు మహాబలి హనుమాన్జీ మీపై తన దృష్టిని ఉంచారు కాబట్టి చాలాసార్లు మీ అందరి జీవితంలో అలాంటి పరిస్థితి కూడా వచ్చింది. మీరు చనిపోతూ కూడా బ్రతికారు మరియు చాలాసార్లు మీ అందరి జీవితంలో అలాంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ శత్రువులు మిమ్మల్ని 4 వైపుల నుండి చుట్టుముట్టారు. మీకు ఏ దారి తోచలేదు. మీ ఇంట్లో రకరకాల సమస్యలు వచ్చేవి. ఇప్పుడు అదంతా కూడా ముగిసిపోయింది అని మీకు అనిపించింది. ఇప్పుడు జీవితం ముగిసిపోతుంది, ఇక ముందు ఏమి జరుగుతుందో తెలియదు. మరియు అక్కడ నుండి మీకు ముందుకు దారి చూపినది మహాబలి హనుమాన్జీ మీకు ముందుకు దారి చూపించారు. కానీ మీరు ఆ దారిలో మీ అడుగును శ్రద్ధతో పోరాటంతో పెంచారు మరియు ఇప్పుడు మీ పోరాటం మీ శ్రమ సఫలమైంది. మిత్రులారా, ఇప్పుడు మీ అందరి జీవితంలో రేపటి నుండి హనుమంతుడి ఆశీర్వాదంతో ఆ గొప్ప అద్భుతం జరగబోతుంది. దీనివల్ల మీ అందరి జీవితం ఒకసారిగా మారిపోతుంది. అవును, అందరి జీవితంలో ఆ భగవంతుడు దయ చూపారు. కానీ ఒక్కసారి ఎవరి జీవితంలో దయ చూపితే వారి జీవితంలో ఏ సమస్య ఉండదు. మరియు మీరు చాలా అదృష్టవంతులు. కర్మ మార్గంలో నడిచేవారు ఇదే కారణం. మహాబలి హనుమాన్ మీ వైపు ఆకర్షితులయ్యారు. మీలో మహాబలి మహాశక్తిశాలి హనుమాన్ కళ్లల్లో స్థానం పొందిన ఆ గుణం ఉంది. మీరు ఎప్పుడూ ఏ మనిషి పట్ల మోసభావనను ఉంచుకోలేదు. మీరు ఎల్లప్పుడూ సహాయం చేసే భావనను మీలో ఉంచుకుంటారు. మీరు ఎల్లప్పుడూ మీ కుటుంబానికి సంతోషం కలగాలని కోరుకుంటున్నారు మరియు ఆ సంతోషం కోసం ఎవరికి దుఃఖం కలగకూడదని కోరుకుంటారు. అంటే శ్రమతో మీరు మీ కుటుంబాన్ని పోషణ చేయాలనుకుంటున్నారు, కుటుంబానికి సంతోషం ఇవ్వాలనుకుంటున్నారు. మీలో అలాంటి భావన ఉంది కాబట్టి ఏ మనిషి ఆకలితో బాధపడుతుంటే మీరు మీ భోజనాన్ని కూడా వారికి ఇచ్చేసేవారు. మీ రాశి జాతకులందరూ చాలా దయాగుణం కలవారు. దీనివల్ల ఇప్పుడు సమయం వచ్చేసింది. ఇప్పుడు మీరు మీ జీవితంలో అడుగులు ముందుకు వెయ్యాలి. మీ జీవితంలో సంతోషాలు రావాలని నిర్ణయించారు. మీరు చాలా కష్టాలు, బాధలు నిండిన జీవితాన్ని గడిపారు. ఇప్పుడు మీ అందరి జీవితంలో సుఖం యొక్క కొత్త ఉదయం రాబోతుంది. రేపటి నుండి మీ అందరి చరిత్ర పూర్తిగా మారబోతుంది. ఇప్పుడు మీ దుఃఖంలో మిమ్మల్ని ఏడిపించిన వారిపై చాలా కోపంగా ఉన్నారు. మీ బలహీనతను ఉపయోగించుకున్న వారిపై ఇప్పుడు అందరికీ మహాబలి హనుమాన్ శిక్ష ఇవ్వబోతున్నాడు. మీరు కూడా ఇప్పుడు మీ జీవితంలో కొన్ని అడుగులు వెయ్యాలి. అవి మీ మంచి కోసమే మరియు ఆ తప్పును ఇప్పుడు మళ్ళీ అస్సలు చేయకూడదు. మీరు ఇంతకు ముందు చేసిన తప్పు. అందుకే మేము మీకు చెప్పబోతున్నాం. వీడియోను జాగ్రత్తగా చూడండి. మేము మీకు ప్రతి విషయాన్ని వివరంగా చెప్పబోతున్నాం మరియు వివరంగా కూడా అర్థం చేయించబోతున్నాం. చివరికి ఇప్పుడు మీరు ఏ తప్పు చేయకూడదు మరియు ఒకవేళ మీకు తెలియకుండా తప్పు జరిగినా మీరు ఏ ఉపాయం చేయాలి మరియు రేపటి నుండి మీకు ఏ శుభవార్తలు లభించబోతున్నాయి, ఈ విషయాలన్నీ మేము మీకు వీడియోలో వివరంగా చెప్తున్నాం. కాబట్టి వీడియోను జాగ్రత్తగా చివరి వరకు చూడండి. ఎందుకంటే మేము మీ అందరి కోసం మంచి సమాచారం కోసం పగలు రాత్రి కష్టపడుతున్నాం. 10 నుండి 12 గంటలు కష్టపడిన తరువాత ఒక మంచి సమాచారం సిద్ధమవుతుంది. మరియు దీనికి బదులుగా మేము మీ నుండి ఏమీ కోరుకోవడం లేదు. కేవలం మీరు వీడియోను లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై హనుమాన్ అని తప్పకుండా రాయండి. అలాగే కేవలం ఈ 2 పనులు మాత్రమే మీరు చెయ్యాలి. ఇంత చిన్న విషయం మేము మీతో 2 చేతులు జోడించి వేడుకుంటున్నాం. కాబట్టి మా భావాలను తప్పకుండా అర్థం చేసుకోండి. అవును మిత్రులారా, రేపటి నుండి మీ జీవితం ఒక రాజులా ఉంటుంది. రాజు సింహాసనపై కూర్చొని ప్రజలపై ఎలా ఆజ్ఞలు జారీ చేస్తారో సరిగ్గా అలాంటి జీవితం ఇప్పుడు మీ అందరికీ లభించబోతుంది. ఇప్పుడు మీ అందరి జీవితంలో కోల్పోయిన మీ గౌరవం, ప్రతిష్ట అదంతా ఇప్పుడు మీకు లభించబోతుంది. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. ఎందుకంటే మహాబలి హనుమాన్ ఇప్పుడు మీకు సమాజంలో గౌరవం, ప్రతిష్ట ప్రతిదీ లభించాలని కోరుకుంటున్నారు. ఇలాంటి రోజు చూడడానికి మీ కళ్ళు ఎదురు చూశాయి. ఇప్పుడు మీ కష్టానికి ఫలితం, మీ కర్మల ఫలితం చూపిస్తున్నాయి. అవును, మీ దుఃఖాలను చూసి మహాబలి హనుమాన్జీ కూడా చాలా సార్లు నిరాశ చెందారు. కానీ ఒక మనిషి తన కర్మల ఫలితాన్నే తింటాడని అంటారు. అది మంచి అయినా సరే,
చెడు అయినా సరే. కానీ మిత్రులారా, మీరు ఎల్లప్పుడూ మంచి పనులు మాత్రమే చేశారు. అయినా మీకు చాలా సమస్యలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ సమయం ముగిసిపోయింది. కానీ రేపటి నుండి మిమ్మల్ని రాజుగా చేయబోతున్నారు. కానీ అది ఎలా సాధ్యమవుతుంది? మీరు మా మాటలు జాగ్రత్తగా వింటే. హనుమాన్జీ మీ అందరికీ 3 పెద్ద సంకేతాలు ఇవ్వబోతున్నారు. ఒకవేళ మీరు ఆ సంకేతాలను అనుసరిస్తే రేపటి నుండి మీరు కోటీశ్వరులు అవుతారు. ధనం, సంపద, కారు, బంగ్లా, డబ్బు మరియు ప్రేమ, మీరు ఏది కోరుకుంటే అది మీకు లభిస్తుంది. ముందుగా మీరు ఏం చేయాలి? మీ జీవితాన్ని రీస్టార్ట్ చేయాలి. అంటే ఇప్పుడు మీరు మీ జీవితాన్ని కొత్తగా చూడాలి. మీరు ఇంతకు ముందు ఎలా ఉండేవారు, ఇప్పుడు మీరు అలా ఉండకూడదు. ఇప్పుడు మీరు మీలో మార్పు చేసుకోవాలి. లేకపోతే మిత్రులారా, జీవితం ఎలా ఉందో అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు మీరు ఇంతకు ముందు చేసిన తప్పును చేయకూడదు. ఆ పెద్ద తప్పు ఏమిటి? మీరు జీవితంలో నిరంతరం చేసిన 2 పెద్ద తప్పులు. మొదటి తప్పు, కళ్ళు మూసుకొని ఎవరినైనా నమ్మడం. అవును, మేము మీకు చెప్తున్నాం, మీరు ఎవరినైనా ఆలోచించకుండా నమ్మడం మొదలు పెడతారు. ఒకవేళ ఏ మనిషి అయినా మీ ముందు 2 మంచి మాటలు మాట్లాడితే ఈ మనిషి హృదయం చాలా మంచిదని మీకు అనిపిస్తుంది. ఈ మనిషి మీ మంచి కోసమే కోరుకుంటున్నాడు లేదా మీ మంచి కోసమే మాట్లాడుతున్నాడని వెంటనే మీరు వారిలో మంచితనాన్ని వెతుకుతారు. ఎదుటి మనిషి మీ స్వభావాన్ని, మీ బలహీనతను భావిస్తాడు మరియు మిమ్మల్ని భావోద్వేగంగా బలహీనపరుస్తాడు. మీరు వారిపై పూర్తిగా నమ్మకం ఉంచినప్పుడు ఈ మనిషి తన అసలు రంగును చూపిస్తాడు మరియు అప్పటికే చాలా ఆలస్యం అయిపోయి ఉంటుంది. అలాంటి మనిషి మీతో అతిపెద్ద ద్రోహం చేస్తాడు. మీరు మీ మనసులో వారిని మీ వారుగా భావిస్తారు, కానీ వారు మిమ్మల్ని ఎప్పుడు మీ వారిగా భావించరు. కేవలం ప్రయోజనం కోసమే మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు అంతే. వారికి మీ అవసరం లేనప్పుడు వారు మీ చుట్టుపక్కల కూడా అస్సలు కనిపించరు. అవును మిత్రులారా, కాబట్టి ఇప్పటి నుండి మీరు మీ జీవిత కాలంలో ఈ తప్పును అస్సలు చేయకూడదు. ఈ విషయాన్ని మీరు మీ మనసులో పెట్టుకోండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు మిమ్మల్ని గౌరవించరు. వారికి మీ అవసరం ఉన్నంత వరకు మాత్రమే గౌరవిస్తారు. అవసరం ముగిసినప్పుడు వారు మిమ్మల్ని వదిలిపెట్టేస్తారు. శత్రువులు ఎల్లప్పుడూ ఇలాగే చేస్తారు. మీరు వారితో కలిసిపోయినప్పుడు మీరు మీ మనసులోని విషయాలు చెప్తారు. మీ బలహీనతలు కూడా చెప్తుంటారు. మీ జీవితంలో ఏమి దుఃఖం నడుస్తుంది, ఎలాంటి బాధ నడుస్తుంది, మీరు అన్ని వారిని మీ వారిగా భావించి చెప్తుంటారు. కానీ వారు ఏం చేస్తారు? మీ బలహీనతను రహస్యంగా ఉపయోగించుకుంటారు. అందుకే ఈ రోజు నుండే మీరు దీనిపై అడుగు వేయండి. ఎవరిపైనా ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని గుడ్డిగా నమ్మకూడదు. మరియు 2వ తప్పేమిటంటే మీరు చాలా త్వరగా కోపం తెచ్చుకుంటారు. అవును మిత్రులారా, మీ రాశి జాతకులందరికీ ముక్కుపై కోపం ఉంటుంది. మీరు మౌనంగా ఉంటే పర్లేదు, కానీ ఎవరైనా మిమ్మల్ని అనవసరంగా ఆట పట్టిస్తే మీరు వారిపై కోపంతో విరుచుకుపడతారు. ఏమీ ఆలోచించకుండానే మీరు అడుగు వేసేస్తారు. ఒకవేళ మీ ముందు 2 వ్యక్తులు పోరాడుతుంటే మరియు ఒక మనిషి ఒక బలహీనమైన మనిషిని కొడుతుంటే మీరు వెంటనే కోపం వస్తుంది మరియు మీరు భరించలేరు. ఇది కూడా మీ పెద్ద తప్పు. మిత్రులారా, మీరు ఎల్లప్పుడూ అందరి మంచిని కోరుకుంటారు. ఎవరికి ఏ చెడు జరగకూడదని మీరు కోరుకుంటారు. కానీ ప్రజలు మిమ్మల్ని చెడ్డవారిగా చేసేస్తారు మరియు మీరు చాలాసార్లు మీరు కోపంలో తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అది మీరు అస్సలు తీసుకోకూడదు. చాలాసార్లు మీ జీవితంలో దుఃఖం, బాధ మరియు సమస్యలు వచ్చాయి. కానీ సమస్యలు వచ్చాయి మరియు అలాంటి సమయంలో మీరు మీపై చాలా కోపం తెచ్చుకుంటారు. ఇప్పుడు మీరు కోపం స్థానంలో ఓర్పును ఉంచుకోవాలి. అవును, సహనం పాటించాలి. ఎందుకంటే దేవుడు ఏది చేసినా మంచి కోసమే చేస్తాడు. అందుకే కోపం స్థానంలో మీరు కొంచెం ఓర్పును ఉంచుకోండి. అంతా మంచి జరుగుతుంది. గుర్తుంచుకోండి, జీవితంలో ప్రతి పరీక్ష మనల్ని బలపరచడానికి మాత్రమే వస్తుంది. కొన్నిసార్లు మన అదృష్టం మనకు వ్యతిరేకంగా ఉంటుందని అనిపిస్తుంది, కానీ నిజం ఏమిటంటే దేవుడు మనల్ని ఒక దారిలోకి తీసుకువెళ్తున్నాడు. అక్కడ మనకు అత్యంత మంచి దాగి ఉంటుంది. ఈ రోజు ఉన్న కష్టం రేపు మీ అతిపెద్ద బలం అవుతుంది. ఈ రోజు మిమ్మల్ని అర్థం చేసుకోలేని వారే రేపు మీ విజయాన్ని ఉదాహరణగా చెప్తారు. అందుకే మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. మీ ఆలోచనలను సానుకూలకంగా ఉంచుకోండి మరియు మీ కర్మను సరైన దిశలో పెట్టండి. ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశాన్ని తీసుకువస్తుంది. మనం దాని గురించి పట్టుకోవాలి. ఎంత సహనం వహిస్తే అంత తీయని ఫలితం లభిస్తుంది. గుర్తుంచుకోండి, విత్తనం చెట్టుగా మారడానికి సమయం పడుతుంది మరియు కలలు కూడా నిజం కావడానికి సమయం పడుతుంది కదా. దేవుడిపై నమ్మకం ఉంచుకోండి, కష్టపడుతూ ఉండండి మరియు మీ మనసులో ఈ నమ్మకం ఉంచుకోండి. మంచి సమయం రాబోతోంది మరియు ఆ మంచి సమయం వచ్చినప్పుడు ఈ రోజు ఉన్న అన్ని బాధలు, అన్ని సమస్యలు ఒక కథగా మిగిలిపోతాయి. దానిని మీరు ఇతరులకు వినిపించిన ప్రేరణ ఇస్తుంది. అందుకే మిత్రులారా,
ధైర్యం కోల్పోకండి, నవ్వుతూ ఉండండి మరియు ముందుకు సాగండి. ఎందుకంటే దేవుడు ఆలస్యం చేసినప్పుడు ఆయన ఇచ్చే విషయంలో ఏమాత్రం లోటు చేయరు, కానీ ఆశించిన దానికంటే ఎక్కువగా ఇస్తారు. మీరు ఒక విషయం ఎప్పుడు గుర్తుంచుకోవాలి, ఈ రోజు మీ జీవితంలో మేఘాలు అలుముకొని ఉంటే సూర్యుడు ఎప్పటికీ రాడని కాదు. చీకటి ఎంత దట్టంగా ఉన్నా ఉదయం తొలికిరణం తప్పకుండా వస్తుంది, మరియు ఆ తొలికిరణం మీ జీవితంలోని అన్ని చీకట్లను తొలగించి కొత్త ఆశలను, వెలుగును తీసుకువస్తుంది. బహుశా ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులు మీ సహనాన్ని పరీక్షిస్తున్నాయేమో, కానీ నమ్మండి, దేవుడి ప్రతి నిర్ణయం మీ మంచి కోసమే ఉంటుంది. కొన్నిసార్లు ఆయన వెంటనే ఇస్తారు, మరి కొన్నిసార్లు వేచి ఉండమని చెప్తారు. ఎందుకంటే సరైన సమయంలో లభించిన ఫలితం అత్యంత మధురమైనది మరియు సురక్షితమైనది అని ఆయనకి తెలుసు. చూడండి, ఒకవేళ ఎవరైనా ఈత నేర్చుకోవాలనుకుంటే ముందుగా అతను నీటిలో ఈదాలి. భయాన్ని అధిగమించకుండా విజయం లభించదు, మరియు పోరాటం లేకుండా విజయం యొక్క మాధుర్యం అసంపూర్తిగా ఉంటుంది. ఈ రోజు మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నిస్తున్న వారే రేపు మీపై పొగడకుండా ఉండలేరు. అందుకే మీ అడుగులను ఆపకండి. దారి కష్టంగా ఉన్నా పర్లేదు. గుర్తుంచుకోండి, గాలి ఎల్లప్పుడూ పండ్లు ఉన్న చెట్టునే ఊపడానికి ప్రయత్నిస్తుంది. ఒకవేళ మీ జీవితంలో సమస్యలు వస్తున్నట్లయితే మీలో ఏదో గొప్ప విషయం ఉందని అర్థం చేసుకోండి. అది పొందడానికి ప్రజలు తహతహలాడుతున్నారు. మరియు అవును మిత్రులారా, ఎప్పుడు మనసు బలహీనంగా అనిపిస్తే దేవుడి ఆశీర్వాదాన్ని గుర్తు చేసుకోండి. ఆయన దగ్గర మీ జీవితం యొక్క మొత్తం ప్లాన్ ఉంది. ఎప్పుడు ఏ మలుపు రావాలి మరియు ఏ మలుపు వద్ద మీకు ఏ బహుమతి ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. ఈ రోజు ముందుకు తీసుకెళ్లడానికి దేవుడు స్వయంగా దారిని శుభ్రం చేశాడు. మిమ్మల్ని నిరాశపరిచిన మూసి ఉన్న తలుపు రేపు కొత్త తలుపుకు కారణమవుతుంది. అది మీ కలలు కంటే గొప్పగా ఉంటుంది. అందుకే ఇలాంటి వ్యక్తుల నుండి సమయానికి దూరంగా ఉండడం అవసరం. వారు మీ అభివృద్ధిని చూసి అసూయ పడతారు. మీరు అభివృద్ధి చేయకూడదని, విజయం యొక్క ఎత్తులను తాకకూడదని కోరుకుంటారు. అలాగే ఈ రోజు దేవుడు మీకు మరో పెద్ద సంకేతం ఇవ్వబోతున్నాడని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. అది ధన ప్రాప్తికి సంబంధించినది. చాలా మంది మనల్ని ఒక ప్రశ్న అడుగుతున్నారు, గురువు గారు, దేవుడు ఏదైనా సంకేతం ఇస్తున్నారని మాకు ఎలా తెలుస్తుంది? ఆ సంకేతం సానుకూలమా లేక ప్రతికూలమా? దీనిని ఎలా అర్థం చేసుకోవాలి అని అడుగుతున్నారు. చూడండి, సంకేతాలు చాలా రకాలుంటాయి. జీవితంలో ఏదైనా శుభం జరగబోయేటప్పుడు కూడా మనకు సంకేతాలు లభిస్తాయి, మరియు ఏదైనా కష్టమైన జరగబోయేటప్పుడు కూడా. అవసరం ఏమిటంటే ఆ సంకేతాలను అర్థం చేసుకోవడమే. కానీ మన రోజువారీ జీవితంలో మనం ఆ సంకేతాలపై దృష్టి పెట్టం, వారిని విస్మరిస్తాం. అందుకే ఎప్పుడు ఏ సంకేతాలు వచ్చినా వాటిని గమనించడం చాలా ముఖ్యం. మరియు కుంభరాశి వారు ఎప్పుడు సంతోషంగా, అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాం. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా రాయండి, లేదా జై మాతాజీ అని తప్పకుండా రాయండి. అందరికీ ధన్యవాదాలు.